అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ అనుకోవచ్చు నేను నాకు స్టేజ్ మీద మాట్లాడటం చాలా ధైర్యంగా మాట్లాడతాను అనుకోవచ్చేమో, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా అప్పుడప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది. నాకు ఇప్పటికీ బయటికి వచ్చి మాట్లాడాలంటే ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్లో, ఇంకా సినిమాలోకి పరిచయం కాని నటుడు ముందుకొచ్చి మాట్లాడితే ఎంత బెరుగ్గా ఉంటుందో నా లోపల ఇప్పటికే అలాగే ఉంటుంది. నితిన్కి నేనంటే ఎంత ఇష్టం నిజంగా నాకు ఈరోజు చెప్పేదాకా నిజంగా నాకు తెలియదు. సో నితిన్ గారికి ఆయన చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని, ఆయనకి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇష్క్ సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు మనకి అంటే తను రాగానే నాకు ఎందుకో దగ్గరికి చాలా ప్రేమగా నా తమ్ముళ్ళలాగా అనిపించాడు నితిన్ చూడగా. నాకు నా సినిమాలు తప్ప, నా పని తప్ప నాకు ఇంకో సినిమాలు రిలీజ్ అవుతాయి ఎట్లా ఆడితే నేను ఎప్పుడు అడగను, పట్టించుకోను. కానీ నాకు ఆ రోజు అర్థమైంది, నితిన్కి నాలాగే చాలా సంవత్సరాలు చాలా హిట్స్ లేవు, నేను వస్తే బాగుంటుంది అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తే, నేను వస్తే అంటే నాకు అర్థం కాదు, నేను రావాలా అన్నాను. వస్తే బాగుంటుంది అంటే నాకు తను చూడగానే ఏదో ఒక నా తమ్ముళ్ళలాగా అనిపించాడు. తమ్ముడికి ఇబ్బంది ఉంటే ధైర్యం ఇవ్వడానికి వస్తాం కదా, అంతే వచ్చాను, అంత మనస్ఫూర్తిగా వచ్చాను. కానీ ఆ విజయం వాళ్ళందరి కష్టం, ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నితిన్ గారి కష్టం, అది మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా మరింత గొప్ప విజయం సాధించాలని, నితిన్ గారికి మంచి పేరు సంపాదించాలని, మీ అందరి ఆశీస్సులతోటి ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఒక తెలుగులోనే కాదు భారతదేశంలో కూడా అతను చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే నేను ఈ సినిమా కన్నా కొంచెం అయితే మాట్లాడగలుగుతాను. నా సొంత సినిమా, నేను యాక్ట్ చేసిన సినిమా. మేము చాలాసేపటి నుంచి బుట్టలో డైలాగులు వేసుకొని రెడీగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రభాస్ గారు సీడీ లాంచ్ చేస్తారు, ఆర్జీవి గారికి ఇస్తారు. కానీ దానికన్నా ముందు వారి డైలాగ్ మనకు వినిపిస్తారు. ప్రభాస్ గారు, ఒక డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. హాయ్, నా ఫేవరెట్ డైలాగు ఫస్ట్ బుజ్జిగాడి సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన చేయి పట్టుకొని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుకు గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటే అని ఫస్ట్ డైలాగు బుజ్జిగాడిలో చెప్పారు. నా ఫేవరెట్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. మరి మాట్లాడాలి కదా, వద్దా? ఓకే అయితే బాయ్. సరే ఉన్నాడు మరి. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు, యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు. తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ బట్ డ్యాన్స్ బాగా చేసింది. యా ఓకే, వినపడింది చెప్తా. సో పూరి గారు
పూరి గారు నాకు చాలా ఇష్టం. వీఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తే పూరి గారితోనే వెళ్తాను. నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి. 3 Idiots సినిమాకి వెళ్తున్నాం మేము, నేను ఆయన కార్లో. 3 Idiots సినిమాకి వెళ్తుంటే కార్లో ఉన్నాం, ఇద్దరు ఒకటే కార్లో ఉన్నాం. వెళ్తుంటే ఒక అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా, ఓకే ఐ లైక్ పవర్ స్టార్. ఓకే ఇప్పుడు మాడచ్చా? ఓకే. సో ఇద్దరు కార్లో వెళ్తున్నాం, అడుక్కునే వాళ్ళు వచ్చారు. అడుక్కునే వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను, పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు. అది ఎంత అందంగా ఇచ్చారంటే, ఒక మనిషి అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది. నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత. దట్ ఈస్ పూరి. అండ్ పూరి గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బుజ్జిగాడి సినిమా కోసం 6 months వెయిట్ చేశాను. ఆయన బిజీగా ఉన్నారని 6 months వెయిట్ చేశాను. నేను ఆల్వేస్ చెప్తాను, నా ఫేవరెట్ ఫిల్మ్ బుజ్జిగాడ్ అని. ఇండియాలో ఓన్లీ 1 రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, నేను సీన్ తీయాలంటే 100 రోజులు తీయాలి, పూరి గారు ఒక్క డైలాగ్లో రాస్తారు. పూరి గారు ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరి గారు చేతిలో పడితే చాలు. అందుకే 6 months వెయిట్ చేశాను. అండ్ లక్కీలీ వరుణ్ ఇప్పుడు చెప్పాను కదా. అండ్ ఇప్పుడు వరుణ్ తొందరలో జస్ట్ ఇప్పుడే క్రిష్ మొన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తొందరగా ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.